కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. ఒకసారి ఫోన్లో ఒక అతను చేసి 100% లవ్ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి పక్కన వైఫ్ క్యారెక్టరు మీరు ఒక 5 ఉంటారు కాంప్రమైజ్ అయితే అని అంటే నేను దేనికండి నాకు అసలు అంటే కొంచెం తెలివిలేని అతను పేరు కూడా ఎవరో భాస్కర్ అతని పేరు అంటే మనిషి తెలియదు నాకు ఎదురుగా చూడలేదు ఫోన్లో. ఇప్పుడు భాస్కర్లు అందరూ హోల్డ్ దగ్గర పెట్టుకుని చూస్తారు ఇది అన్నారు. వచ్చిన కాల్ అయితే నిజం, నేను ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తా అంటే మీకు 100% లవ్లో కూడా అలాంటిది ఏం లేదు. 100% లవ్లో 25 days చేసాం, వెళ్ళాం. సుకుమార్ గారు బంగారంలాగా సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడ మేము చేసుకున్నాం, వచ్చాం. సాత్విక్ ఇప్పుడు హీరో చేస్తున్నాడు, పిల్లలందరిని ఆడిస్తూ నాకు చాలా సరదాగా ఫన్గా ఉండేది. నన్ను ఎక్కడ కూర్చోబెట్టి నేను ఎప్పుడు అలా అనుకోలేదు. మేము జస్ట్ అక్కడ ఇలాగా కార్ పార్కింగ్కి డౌన్ ఆ ఇంట్లో అక్కడ చేసాం అన్నమాట. ఇలా డౌన్ ఇలా ర్యాంప్ ఉండేది, అక్కడ అంతా చైర్లు కుర్చీలు వేసుకొని కూర్చుని ఉండేవాళ్ళం. ఫుడ్ అక్కడ తినేసేవాళ్ళం. వాళ్ళను 2 తిన్నానంటే నేను తినిపించేదాన్ని. నాకు అలాగా ఏదో సరదాగా ఉండేది. అలా చేసేసుకొని ఆడుతూ పాడుతూ చేసుకొని వచ్చాం. అతను అంటారు మీ 100% లవ్లో మాకు తెలుసు అని. సరే వాళ్ళని అడగండి, వాళ్ళతో ఫోన్ చేయించండి. నేనైతే సారీ అండి. ఇంక అప్పటికి నాకు అర్థమైపోయింది మనం గొడవ ఆడి ఇంకోటి చేసి ఏం లేదు. ఆ తర్వాత ఇంకెప్పుడు అలాంటి అడగడం కూడా అలా అడిగాడు. 5 ఉంటాము అంటే నేను సారీ అండి అలా అడిగితే ఏం చెప్తాను సార్ నేను. నాకు అలా డిసైడ్ అయితే అదే పని చేసుకుంటాము, డబ్బులు బాగా ఎక్కువ వస్తాయి, నాకు అలా డిసైడ్ కాలేదండి ఇప్పటివరకు అయితే అని చెప్పాను. అతను ఏమన్నాడు మరి లాస్ట్లో? అంటే నేను గుచ్చుగుచ్చు అడుగుతున్నా అంటే చూసుకోండి మరి మంచి ఆపర్చునిటీ పర్లేదండి, ఇంకోటి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి చేద్దాం, సారీ అని చెప్పాను. ఇది చాలా పెద్ద చీడపురుగు లాంటి ఈ సంస్కృతి. అంటే అది సంస్కృతి ఇక్కడే కాదండి, ప్రతి చోట ఉంటుంది ఇలాంటివి. మనకు బయట ఓన్లీ మీడియాలో వచ్చేది ఏంటంటే మూవీస్ లైమ్లైట్లో ఉంటాం కాబట్టి లైమ్లైట్లోకి వస్తుంది. ఇలాంటివి బయట ఉంటాయి. సహనట్లు ఉండవండి, ఎందుకంటే ఉంటారు వాళ్ళని. దూరం నట్టలేము, పక్కన యాక్ట్ చేయాలి. నెడుతుంటారా? అయ్యో అసలు నెట్టడం అనేది వేరే, అది ఇంకొకటి చెప్తాను నేను. కెమెరా సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అది వేరే. సహనట్ల మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు భుజాలు రబ్ చేస్తారు. వద్దనే ఎలా పక్కన నుంచోవాలి, అదే ఒకళ్ళు వచ్చి తోసేస్తూ ఉంటారు మన, వాళ్ళకే కెమెరా కావాలి. అది కూడా ఉంది, అది ఖచ్చితంగా. ఆడవాళ్ళు ఫ్యామిలీ అంటే దండం పెడతారు. నేను ఫ్యామిలీ ఉన్న దగ్గర అయితే ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. డైరెక్టర్ ఒక పొజిషన్ చెప్పాలి, అక్కడ ఉండాలి, నువ్వు అక్కడ అంటారు. పక్క వెళ్ళగానే డప్రప్రప్రప మనం తోసేస్తాం, నేను ఇక్కడున్నా అని చెప్పి. బాబోయ్ ఇది కష్టమే. అంటే ఇవన్నీ మనం రిజిస్టర్ చేసుకుంటూ మాట్లాడకుండా ఉండలేము, వదలలేము, వర్క్ వదులుకోలేరు. లోపల ఎక్సమ్నెస్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? చాలా ఉంటుందండి, చాలా ఒక వైలేటెడ్ ఒక బౌండరీస్ క్రాస్ చేసేసి మన పరిధిలో మనం పొందిగ్గా లేవనే ఫీలింగ్ అనేది హారబుల్ ఫీలింగ్. సో మనం వాళ్ళ లెవెల్కి స్టూప్ అవ్వలేము కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను, మీకు డైరెక్టర్ చెప్పిన పొజిషన్లో ఉండండి, లేదంటే నేను పక్క వెళ్ళిపోతాను అని చెప్పి. ఒక ఆమె అయితే అంటే మామూలు ఆర్టిస్టులు వస్తారు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు కాకుండా ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, అట్లా లేయర్స్ ఉంటాయన్నమాట. సీనియర్ ఆర్టిస్టులు, మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇక్కడ కంపెనీ ఆర్టిస్టులు, మళ్ళీ జూనియర్ ఆర్టిస్టులు. ఈ కంపెనీ ఆర్టిస్టులు వస్తారు కదా, ఒక ఆమె అయితే మాధవి గారు మీరు నన్ను కవర్ చేస్తున్నారు, ఇది మన ఎవడు షూటింగ్ అప్పుడు ఇలా ఏదో మేము 4 ఇలా ఒక దుంగ లాంటిది ఎత్తి ఒక విలన్ని మీదే వేస్తామన్నమాట, అదొక ఫైట్ సీన్ లాంటిది. అలా చేసినప్పుడు ఆవిడని కవర్ చేస్తుందంట నేను ఎక్కడ పెట్టుకోవాలి చెయ్యి, ఇలా కాకుండా ఇలా పెట్టుకోనా, ఇలా పెట్టుకుంటే పక్కన వాళ్ళు ఉన్నారు, 1 2 3 4 మెత్త అలా దొంగ, ఈ చెయ్యి కవర్ చేస్తుంది, నేను ఈ చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఒక చెత్త ఎత్తుకోవాలా. అవన్నీ డైరెక్టర్ చూసుకోవాలి యాక్చువల్లీ. అంటే రజిత గారు ఉన్నారు, ఆవిడ చెప్పారు, నువ్వు కావాలంటే నేను కెమెరా ముందు పెట్టుకుంటారు డైరెక్టర్కి కావాలనుకుంటే, లేదంటే ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండు అని చెప్పారు. ఆవిడ సీనియర్ కాబట్టి చెప్పగలిగారు. అప్పుడు నేను అన్నా సరే చూసుకోండి అని చెప్పి. ఎవరు ఫ్రెండ్స్ మీకు మాధవి గారు? ఎవరు లేరు. యూ డోంట్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్? అంటే హాయిగా సాయంత్రం ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అంతే కదా, ఉంటారు వాళ్ళ గ్రూపులు వాళ్ళకు ఉంటాయి. మీ గ్రూప్ లేదా మీకు? అంటే పెద్దగా చెప్పుకునేంత లేదు, ఏదో ఉన్నారు. బహుశా మీరు చాలా కొంచెం మేధావర్గం అని మిమ్మల్ని అందులో వేస్తారా? బికాజ్ మీరు మోటివేషనల్ స్పీకింగ్ అందరికీ అంటే ఇది నార్మల్లీ భరించలేరండి. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు స్టాండ్ కాన్ఫిడెంట్ విమెన్. దట్ ఈస్ దేర్. అంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, మీరు అన్ని విడమర్చి చెప్పగలుగుతారు, చదువుకున్నారు బాగా. ఐ డోంట్ కేర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి. అంటే కేర్ అంటే అలా అని లేదు, కేర్ ఉంది చాలా, నాకు ఒక విధంగా కేర్ ఉంది. నీకు బెంజ్ ఉన్నా నాకు అనవసరం, నీకు ఆడి ఉన్నా నాకు అనవసరం, నీకు ఒక జట్టు ఉన్నా నాకు అనవసరం, ఎందుకంటే అది నీది. నీ సొమ్ము చూసి నీ అందం చూసి నేను మురిసి ముక్కలవి మూర్చబోయేదేం లేదు.
నాకుండేది నాకుంటుంది, నీకుండేది నీకుంటుంది. అంతే. సో దట్ ఈజ్ మై నేచర్. ఇది టాప్ టు బాటంలో నీకు లేదు కదా అని నేను చులకన చేయను, నీకు ఉంది కదా అని నేను గౌరవం చేయను. కరెక్టే. సో ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. సో దీనివల్ల నేను అబ్బా అరే ఎంత ముద్దుగా ఉన్నావు ఇలాంటివి రావు నా అంటే బాగుంటే సూపర్ బాగున్నావు అని అంటాను తప్పితే ఇంతకు మించి నేను అతికిమేళ మనకి రాదు. అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీరు పూతలు రావు నాకు, పూతరేకులు ఇవ్వను నేను. సో నాకు సో మేబీ అదొకటి ఇరిక్సం ఉండొచ్చు. అండ్ దెన్ ఎక్కడ ఎండక గొడుగు పట్టడం కానీ ఇలాంటివంటే కొంచెం చీప్ ట్రిక్స్ నా దగ్గర లేవు, అంటే బ్లడ్లో లేదు. ఇట్స్ నాట్ ఇన్ మై బ్లడ్. ఆర్ ఎవరు అసలు ఇండస్ట్రీ వాళ్ళు లేరు. నాకు ఇది ఈ సైన్స్ అర్థం కావాలంటే టైం పడుతుంది కొంచెం. అంటే ఆ పెనిట్రేషన్, ఆ స్వీట్నెస్, ఆ ఎక్స్ట్రా షుగర్ కోట్ అనేది రాదు మనకి. అదే కరెక్టే. అదే అది నేచర్లో లేదు కాబట్టి మీరు పొలిటికలీ ఐఎమ్ వాట్ ఐఎమ్, which is what makes you so confident. అయితే మాధవి గారు, మీరు అప్పుడు మిర్చిలో నటించిన ప్రభాస్ గారికి ఇప్పుడు ప్రభాస్కి సీ ద షిఫ్ట్ ఇన్ హిజ్ ఇమేజ్, హిజ్ ఆరా, వాట్ డూ యూ ఫీల్? ఐ ఫీల్ గ్రేట్. అంటే గుడ్, అంటే అలా కలిసారా అప్పుడు ప్రభాస్ గారిని? కలవడం అంటే అదే షార్ట్ చేసాం కదా అప్పుడు, మన సీన్ బాగా చేశారండి అన్నారు. అంటే ఆ నైట్ ఒక సీన్ అయ్యా అని వెళ్తాను వాళ్ళ ఇంటికి, రాళ్ళతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్రమే ఉన్నారనుకో అని చెప్తాను ఒక డైలాగ్. ఆ సీన్ బాగా వచ్చిందండి అని చెప్పారు. అసలు ఇంకా నాకు చాలా అంటే ఐఎమ్ వెరీ, వాళ్ళ ముందు మాటలు కూడా రావు నాకు, అంటే మనం ఎంత అన్నట్టు ఉంటాం. అదే ఐ నో మై ప్లేస్. అండ్ ఈజ్ సచ్ ఎ థరో జెంటిల్మెన్. యా, హీ ఇస్. ఎంత పద్ధతిగా ఎంత బాగుంటారు ప్రభాస్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పాన్ ఇండియా అంటే ఆయన రాజమౌళి గారు అంతలాగా అక్కడికి వెళ్ళిపోయింది అది. అల్లు అర్జున్ గారు పుష్ప 2కి. వీళ్ళలో ఎవరెవరితో యాక్ట్ చేశారు మీరు? అందరితో చేశాను. అందరితో చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారితో తప్ప రామ్ చరణ్ గారితో చేశాను. రామ్ చరణ్ గారితో మన ఎవడు ఫేస్ ఆఫ్ కదా, బన్నీ కూడా ఉన్నారు కదా అందులో. బన్నీ కూడా ఉన్నారు. బన్నీ గారితో అయితే 5 మూవీస్ చేశాను నేను. బన్నీ ఈజ్ ఆల్సో సచ్ ఎ జెమ్. అస్సలు జెమ్ అండ్ వెరీ డౌన్ అండ్ సింపుల్. చాలా సింపుల్ అండి, చూశాను. చాలా సంస్కారవంతంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక 2 సార్లు ఇంటర్వ్యూస్ అప్పుడే కలిశాను. బట్ దే ఆర్ ఆల్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. ఈ జనరేషన్ హీరోస్ అందరూ దే ఆర్ అంటే చాలా చక్కగా నేర్చుకుని కల్చర్డ్గా ఉంటున్నారు, చాలా బాగుంటున్నారు. సో అయితే మరి యూ హ్యావ్ 300 సినిమాల్లో మీరు ఇతర భాషల్లోకి వెంచర్ అయ్యారా? తమిళ్లో ఒక 2-3 చేశాను. తర్వాత భోజ్పూరి మూవీ ఒకటి చేశాను. కన్నడది ఒకటి మూవీ చేశాను. అంటే ఇంకా రీసెంట్గా ఒక సౌత్ మేనేజర్ ఒక అతను టచ్లోకి వచ్చారు. బట్ ఏమో అవి వచ్చే వరకు నమ్మకం లేదండి. ఏదన్నా మన చేతికి వచ్చి కెమెరా ముందు వచ్చి మనం చేసామంటే చేసామన్నట్టు ప్రాజెక్ట్స్ అది.